గుడ్ మార్నింగ్ శ్రీకాకుళం. ఐఎమ్ డాక్టర్ హరిప్రియ. ఈ రోజు మనం గులియన్ బ్యారే సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. గులియన్ బ్యారే సిండ్రోమ్ ఈ పేరు ఎత్తితేనే ప్రజలు హడిలిపోతున్నారు. ఈ మధ్య పూణేలో వీరంగం సృష్టించిన ఈ వ్యాధి ఇప్పుడు మన శ్రీకాకుళం తలుపులు తట్టింది. రీసెంట్గా ఈ జెమ్స్ హాస్పిటల్లో 10 సంవత్సరాల వయసు గల బాలుడు దీని కారణం చేత అకాల మరణం చెందాడు. అలాగే ఆ బాలుడు కుటుంబం అవయవదానాలు చేసి మరికొందరు జీవితాల్లో వెలుగులు నింపారు. ఆ తల్లిదండ్రులకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మన ప్రముఖ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ శివన్వేష్ గారు ఈ గులియన్ బ్యారే సిండ్రోమ్ గురించి మనకు వివరిస్తారు. గుడ్ మార్నింగ్ సార్. అసలు గులియన్ బ్యారే సిండ్రోమ్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది? గుడ్ మార్నింగ్ అండి. జీబీఎస్ అనేది కొత్తగా వచ్చే వ్యాధి కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. గత 10 సంవత్సరాలుగా జెమ్స్లో ఈ వ్యాధికి వైద్య చికిత్సలు అందిస్తున్నాము. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు జనవరి నెల నుండి 37 కేసులకు వైద్య సేవలు అందించాము. జీబీఎస్ ప్రధానంగా వైరస్, బ్యాక్టీరియా మరియు ఫంగస్ వల్ల వస్తుంది. మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ కడుపులో ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు చికిత్స చేసిన తిరిగి ఈ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత 2 వారాల తర్వాత ఈ వ్యాధి సోకుతుంది. ఈ పై వ్యాధులను ఎదుర్కొనుటకు మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ అనుకోకుండా మన నాడీ వ్యవస్థ పైన దాడి చేస్తుంది. దీని మూలంగా మొదట కాళ్ళు చొచ్చుపడిపోవడం, స్పర్శ కోల్పోవడం, అక్కడి నుండి బాడీ అంతా చొచ్చుపడిపోతుంది. అలాగే ఇందులో 3 నుండి 7% మాత్రమే చనిపోతారు. అదును డయాఫ్రమ్ పారాలిసిస్ వలన ఊపిరి లేకపోవడం వలన చనిపోతారు. ఇటువంటి వారికి మన జెమ్స్లో వెంటిలేటర్ సౌకర్యం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా క్యాంపెలోబాక్టర్, సైటోమెగాలో వైరస్, కరోనా వైరస్ మరియు కొన్ని సందర్భాల్లో నార్వో వైరస్ వలన కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో పోస్ట్ వ్యాక్సినేషన్ వలన కూడా ఈ జబ్బు రావచ్చు. సార్, ఈ జబ్బు యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి, అది ఎలా ప్రాణాంతకంగా మారుతుంది? జ్వరం, ముక్కు వెంబడి నీరు కారడం, కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులు, క్రాంప్స్ వంటివి మొదట కనిపిస్తాయి. తరువాత మోటార్ మరియు సెన్సరీ యొక్క లాస్ కనిపిస్తుంది. మొదట కాళ్ళకు పక్షవాతం, తర్వాత చేతుల వరకు పాకడం, మాట రాకపోవడం, మింగలేకపోవడం వంటివి మొదలవుతాయి. చివరగా మన ఊపిరి తీసుకునే డయాఫ్రమ్ మజిల్ పారాలిసిస్ అయిపోయి మనిషి చనిపోతారు. గులియన్ బ్యారే సిండ్రోమ్ని నిర్ధారించడానికి జెమ్స్లో ఎటువంటి పరీక్షలు చేస్తారు? మా దగ్గర అతి ముఖ్యమైన నెర్వ్ కండక్షన్ స్టడీస్, అలాగే వెన్నుపూస నుండి నీరు తీసి సిఎస్ఎఫ్ అనాలిసిస్ మరియు ఎలక్ట్రోమయోగ్రఫీ, ఈసీజీ మరియు నెర్వ్ బయాప్సీ మొదలగు పరీక్షలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. గులియన్ బ్యారే సిండ్రోమ్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? మనకి ప్రధానంగా అతి ముఖ్యమైన ట్రీట్మెంట్స్ 2 రకాలుగా ఉంటాయి. అందులో ఇమ్యునోగ్లోబులిన్స్ థెరపీ ఒకటి, లేదా ప్లాస్మాఫెరెసిస్ థెరపీ ఇంకొకటి. రెండింటిలో రిజల్ట్ ఒకేలా ఉంటుంది. మనం ప్రధానంగా ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తున్నాం. ఈ ఇంజెక్షన్ కాస్ట్ 10 గ్రాములకు 18,000 నుంచి 22,000 రేంజ్లో ఉంటుంది. ఇది యూజువల్గా 2 grams per kg ఓవర్ 2 రోజులు కానీ లేదా అంటే 5 రోజుల వ్యవధిలో ఇస్తాం. అంటే 50 kgల వ్యక్తిని తీసుకుంటే మనకు 100 గ్రాముల డోస్ అనేది అవసరం అవుతుంది. ఇది 2 రోజులు కానీ లేదా 5 రోజుల వ్యవధిలో ఇస్తాం. దఫాలుగా ఈ ఇంజెక్షన్ అందిస్తూ దానితో పాటు మంచి ఫిజియోథెరపీ మరియు రీహాబిలిటేషను, మింగుటకు స్వాలోయింగ్ థెరపీ, మాట్లాడుటకు స్పీచ్ థెరపీ వంటి సేవలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. గులియన్ బ్యారే సిండ్రోమ్కి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ వర్తిస్తుందా? ఎస్, మనకు M7.10 ద్వారా 80,000 రూపాయలు మరియు M7.12 ద్వారా 104,000 రూపాయల వరకు మనకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారు అందుబాటులో ఉంచారు. మన శ్రీకాకుళం ప్రజలు చికెన్ తింటే గులియన్ బ్యారే సిండ్రోమ్ రావచ్చేమో అని ఆందోళన చెందుతున్నారు. ఇందులో నిజమెంత? మనకి రీసెంట్గా పూణేలో జరిగిన రీసెర్చ్లో కోడి యొక్క అంతర్గత ప్రేగులో క్యాంపెలోబాక్టర్ జుజినే అనే సూక్ష్మజీవిని కనుగొన్నారు. ఇది జీబీఎస్కు అక్కడ మూల కారణం అయింది. కానీ మనం 75 డిగ్రీల పైన చికెన్ను వండితే ఈ బ్యాక్టీరియా బతకదు. అలానే ఏ వైరస్ కూడాను జీవించదు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తే 120 డిగ్రీల టెంపరేచర్ వరకు చేరుతుంది. సో ఏ బ్యాక్టీరియా మరియు వైరస్ కూడా ఈ టెంపరేచర్ వద్ద జీవించదు. సో మనకి ఈ వ్యాధి వచ్చే అవకాశమే లేదు. పచ్చి మాంసం హ్యాండిల్ చేసిన తర్వాత వెజిటబుల్స్ తాకక మునిపే మనం చేతులు శుభ్రపరచుకోవాలి. ఇంకా ఏ కలుషితమైన నీరు కూడా దూరంగా ఉండాలి మరియు కాచిన నీళ్ళనే ఉపయోగించాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నచో జీబీఎస్ వచ్చే అవకాశం ఉండదు.
అలానే పేద ప్రజలకు ఎంతో గొప్ప వైద్య సేవలు అందిస్తున్న మన జెమ్స్ హాస్పిటల్లో మంచి న్యూరాలజీ డిపార్ట్మెంట్ని మన మెంటర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో న్యూరో ఐసీయూను 30 పడకలతోనూ మరియు అధునాతన వైద్య పరికరాలతోనూ వెంటిలేటర్ సదుపాయాలతోనూ వైద్య సేవలు అందించే ఏర్పాటు చేశారు. కావున శ్రీకాకుళం ప్రజలు ఏ మారుమూల గ్రామం నుండి బయలుదేరినా 4 గంటల లోపే జెమ్స్ హాస్పిటల్ని చేరుకోవచ్చు. ఇది మంచి హాస్పిటల్. అందుకే మీరు జెమ్స్ లాంటి సరైన హాస్పిటల్ని సరైన సమయంలో ఎంచుకోండి. థ్యాంక్ యూ.